అవును అంతేగా. 4 లక్షల ఉపాధి పోగొట్టి 10,000 ఉద్యోగాలు ఇస్తున్నారు. అది అవును. ఇది మనం మిస్ అవుతున్నాం. ఇప్పుడు గూగుల్ వాడికి 100 ఎకరాలు ఇస్తాం మనం, వాడికి నీళ్ళు ఇస్తాం, కరెంట్ ఇస్తాం, వాడి ద్వారా ఉద్యోగాలు బోల్డ్ వస్తాయని మనం చెప్తున్నాం. వాడి వల్ల ట్యాక్స్ వస్తుంది తప్పించి మనకు ఉద్యోగాలు ఒక 100 వస్తాయి, దాంట్లో 200 వస్తాయి వాచ్మెన్ ఉద్యోగాలు. ఎన్ని వందల ఎకరాలు వాడికి ఇస్తున్నాం ఇప్పుడు? దాంట్లో మనం సబ్ జాబ్స్ వస్తాయని చెప్తున్నాం. ఎంతవరకు నమ్మకం? కంపెనీలు రాకపోతే ఏంటి? ఇవి ఈ ప్రాక్టికల్. అంటే నువ్వు ఒక భూమి తీసుకుంటున్నావు అన్నప్పుడు మనం ఎంతసేపటికి వీళ్ళు వచ్చే ఉద్యోగం చెప్తారు కానీ పోయిన ఉపాధి చెప్పరు. ఇది మిస్ అవుతున్నది లాజిక్. ఇండియాలో మిస్ అవుతున్న లాజిక్ ఏంటంటే, నువ్వు 100 ఎకరాలు తీసుకున్నప్పుడు 100 ఎకరాలలో 100 ఇండస్ట్రీస్ వచ్చి ఒక్కొక్క ఎకరం ఇండస్ట్రీలో 10 మందికి ఉద్యోగం వచ్చింది అనుకోండి, ఇట్స్ గుడ్, మంచిది. ఎందుకంటే ఒక ఎకరం మీద 5గురు ఆధారపడుతున్నాం. ఇప్పుడు 10 మందికి ఉపాధి వచ్చిందంటే 10 కుటుంబాలు, 10 నలుగురు 40 మంది బతికినట్టు అక్కడ. ఇది నేను ఒప్పుకుంటా. ఇండస్ట్రీ ఎంఎస్ఎంఈలతో ఆ బెనిఫిట్ ఉంది. అదే నువ్వు అట్లా కాకుండా ఒక 1000 ఎకరాలు ఒకడికి ఇచ్చి ఆ 1000 ఎకరాల్లో వాడు 10,000 మందికి ఉద్యోగాలు ఇస్తానంటే 1000 ఎకరాల వల్ల నష్టపోతున్నది ఎంత? నువ్వు గుజరాత్ లో కౌంట్ వేస్తుంది అది. అందుకని వాళ్ళు జాగ్రత్తగా. ఒక పక్క ఇది మీరు అన్నట్టు